రేపో మాపో అన్ని కొలువుల పరీక్షలున్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటం, రాష్ట్రం సాధించేదాకా చరిత్రను చదవాలంటే ఏది కరెక్ట్ పుస్తకమో తెలుస్తలేదు. అసలైన తెలంగాణ చరిత్ర మా పుస్తకంలో ఉంది అని రోజుకో పుస్తకం మార్కెట్లకు వస్తున్నది. కానీ మీకు రంది వాసిపోయినట్టే ఐఎస్ఐ మార్కస్ ఉంటి బందవస్తు బండ గుర్తు చరిత్ర పుస్తకం రాబోతున్నది. అవునా, ఏం బుక్కో చెప్పరా? బుక్ షాప్లో బుకింగ్ చేసుకుంటాం, మేమైతే అడ్వాన్స్ కూడా ఇస్తాం అని గావర కాకుండ్రి. ఆ పుస్తకం ఏందో ముందుగా తెలుసుకోవాలి కదా. మీకు తెలుసో తెలియదో గాని తెలంగాణ చరిత్ర పూరగా బయటికి రాలే. చాలా మందే వాళ్ళకు తెలిసిన ముచ్చట్లతోని కమ్మల పుస్తకాలు రాసిండ్రు గాని అసలు పుస్తకం అయితే ఇంకా రాలేదు. ఇక ఒయ్యి మీ చేతిలోకి వచ్చిందంటేనా మీకు తెలియని తెలంగాణ చరిత్రనే ఉండదు. అగో గంత గొప్ప పుస్తకం ఎవరు రాస్తున్నారు, గన్ని ముచ్చట్లు ఆయనకెట్లా తెలుసు అని అనుకుంటున్నారులే. ఇంకెవరు, మన సీఎం సారే రాస్తున్నాడు. చాలా గొప్ప నేను చెప్పుకోగలిగిన విషయం. ఏ రోజు కన్నా నా జీవిత చరిత్ర రాస్తే దానిలో తప్పకుండా కలాం గారి చరిత్ర ఉండక తప్పదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అబ్దుల్ కలాం సార్ విగ్రహం ఓపెనింగ్ మీటింగ్లకి ముచ్చట ఎలా పెట్టిండు. కేసీఆర్ సార్ జీవిత చరిత్ర అంటే ఏంది? తెలంగాణ చరిత్ర అన్నట్టే కదా. పొడుగు నుంచి పొడుగు దాకా సార్కు తెలిసినంత చరిత్ర ఇంకోవలకన్నా తెలుసునా? కాబట్టి సర్కార్ కొలువుల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగేటోళ్ళు ఎమ్మటే పోయి సీఎం సార్ కలిసి జల్దినగా పుస్తకం రాయమని బతిలాడుండ్రి. గప్పుడు అసలు నాలెడ్జ్ వస్తుంది మీకు. కేసీఆర్ సార్ రాసిన పుస్తకం చదివితే సర్కార్ కొలువులకు రాసే పరీక్షలు పీజీ చదివినోనికి 10వ తరగతి పరీక్ష పెట్టినట్టే ఉంటది అంటున్నారు చాలా మంది.